బట్టి మనం అనుభవించుకోవాల్సిన వారిగా దేవుని ప్రభుత్వం దేవుని యొక్క కాపుదల దినదినం మన కాపాడు నడిపిస్తుంది. రోజు రుణాలు రోజు కృతజ్ఞత రోజులో ప్రత్యేక రోజు కాదు కానీ ప్రతిరోజు దేవుని కనపరిగా ఉన్న దేవుని కలుగుతాక దేవుని యొక్క వాక్యం చెందే ముందుగా గతకాలంలో దేవుడు చేసిన ప్రతి నీరును బట్టి కూడా దేవుని మరుస్తూ ఎందుకనగా మనల్ని ఎడబాయితాం మన ఉచితమైన ప్రభు చేత మనల్ని దీవించి నడిపించిన దేవుడు మారని మరుగుని దేవుడుగా ఈ దినాన్ని కూడా మనం దీవించి నడిపించే దేవుడుగానే దేవుడి యొక్క ఆశీర్వాదంతో కుటుంబంగా సౌఖ్యంగా ప్రత్యేకించుగానే దేవుడు సరస్వతం మనకు అనుగ్రహించి నడిపించబడుతుంది. దేవుడు అనే దేవుడి సంకల్పాన్ని బట్టి వాక్యములో రాయబడిన రీతిగా ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయ వ్యక్తులతో అన్ని విషయాల్లో కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆత్మీయంగా వద్దులంటాడు. ఎప్పుడైతే మనిషి ఆత్మీయంగా వద్దులతో ఉంటాడో అప్పుడే నిజంగా అన్ని విషయాల్లో కూడా సుఖంగా సౌఖ్యంగా దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు ఉన్నదాన్ని బట్టి పొంగిపోయే వారంగా దేని దాన్ని బట్టి కుంగిపోయే వారంగా ఉండక భక్తులు నేర్చుకున్న జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఉన్నా లేకున్నా దేవుణ్ణే మన పరిస్థితి ప్రతిస్తారు. దేవుడికి మనం కలుగునదాన్ని అయితే అటువంటి బ్రతికి మనం బ్రతకాలి అంటే ఆత్మీయంగా వద్దలేకపోతే మనకు ఏదో లేదని ఏదో పొదువైందని మనలో మిగిలేదు ఏంటంటే చింత పడకోకుండా మనం బ్రతకాలి అంటే ఆత్మీయంగా మన హృదయం ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయమైన స్థితి ఒత్తిడికి ఉండాలి. రోజు దేవుడికి మంచి ఎప్పుడైతే ఆ ఆత్మీయ మనలో ఎదుగుతూ ఉంటామో ఒత్తిడికి అప్పుడు దేవుని నామానికి మంచి కరెక్ట్గా మనం బ్రతికే వాడుతాం. సంతృప్తి సహితమైన దైవ భక్తి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తూ దేవుని నామం మహిమార్థంగా దేవుని పిల్లలు ఏ రీతిగా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలంగా మనం ఏ రీతిగా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆ రోజున ఆ వ్యక్తులకే కాదు, ఈ రోజున మనకు కూడా ఈ వాటి దేవుని యొక్క లేఖనాల్లో ప్రతి విషయం కూడా ముందున్న గడిచిపోయిన తరాలకు జరుగుతున్న వారు జరగబోతున్నాం. అందరూ కూడా అన్వయించుకోగలిగినది దేవుని యొక్క వాక్యం. దేవుని కలుగుతాక ఇటువంటి ఘనమైన వాక్యాన్ని దేవుడు మనకు సంతృప్తి సహితమైన దైవ భక్తిని మనం కలిగి ఉండటం మనం పేరు చేసుకున్నాం. ఈ దైవ భక్తిని మనం కలిగి ఉండేది ఎప్పుడు అంటే మనము ఆత్మీయంగా వదిలినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆత్మీయంగా వదిలిన వారు ఈరోజు పండగ కదా నూతన వస్త్రాలు అని అలిపిస్తుంది. ఆత్మీయంగా వదిలే వ్యక్తి ఈరోజు పండగైనా ఈరోజు ఇంకొకటైనా ఆ రోజున దేవుడు మన జీవాహారమే మన జీవము కలిగిన మాటలే అనుగ్రహిస్తూ ఉన్నాడని
ఆయన సంతోషించేవారుగా దేవునికి మనసు కలిగిన దాకా ఆ సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం 6వ వచనంలో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది దేవునికి మనసు కలిగిన దాకా దేవుని కీర్తించి పెరిగాడేవాడిగా దేవుణ్ణి గొప్ప చేసేవాడిగా చెప్తూ ఉన్నాడు. సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకములోనికి ఏమీయో చేయలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఇది వాటితో తృప్తి పొంది ఉండేమో దేవునికి మంచి కలుగునగాక. దేవుని నామాన్ని ఎంత కొనియాడినా మన రుణస్తులు, ఎంత కొనియాడినా రుణస్తులు. ఎందుకు ఈ మాట ఈ విధంగా ఎందుకు చెప్పగలుగుతూ ఉన్నాడంటే మనకున్న దాన్ని పారేసుకోమని కాదు, కానీ భక్తి కలిగిన బిడ్డలు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. భక్తి కలిగిన వారు దేవుని అందు ఆనందిస్తూ ఆ భక్తిలో ఎదుగుతూ ఏ విధంగా బ్రతకాలో తెలుస్తూ ఉంటారు. ఏదన్నా ఈ చెప్పే భక్తుడు దైవావేశంతో చెప్తున్న భక్తుడు తనకు కలిగిన దాన్ని అంతటిని కూడా ఎంతో సమానం ఎంచుకున్నాడు. తనకు కలిగిన దాన్ని అంతటిని కూడా అంతతో సమానం చేస్తుంది. ఎందుకు ఎంచుకున్నాడంటే అక్కడ రాయబడుతూ దైవ జ్ఞానము దేవునికి మంచి కలిగిన దైవ జ్ఞానము కలిగి దాని ముందు ఏది కాదు దేవునికి మంచి కలిగి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సమస్తాన్ని కూడా ఆయన ఉన్నదాన్ని కూడా లేదన్నట్టుగానే జ్ఞానాన్ని సంపాదించి వచ్చిన వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా బ్రతుకుతా మేలండి దేవునికి మంచి కలిగిన మాట కూడా చదువుతాం. పౌరులు చెప్పిన మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువు. దేవునికి మహిమ కలుగునగాక. నేను ముఖ్యముగా ఏం చెప్తూ ఉన్నాడు చూసినప్పుడు దేవుని అయినను ఏదేవి నాకు లాభకరములై ఉంటునో వాటిని క్రీస్తుల నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ఒక వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంటుందో చెప్తాం. ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని దేవునితో నడుచుకుంటున్న వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఏది తనకు లాభకరములు అనిపిస్తూ ఉంటాడు వాటన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకు ఆ విధంగా చేస్తూ వచ్చాడు? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, దేవుని గుర్చిన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ దేవుని గుర్చిన జ్ఞానం ఒకరోజు మనం సంపాదించుకుని ఒకరోజు వినియోగించేది కాదు, కానీ మనం బ్రతుకు దినములన్నీ చెప్పడం దాన్ని బ్రతకాల్సిన వారిని, దాన్ని అనుసరించవలసిన వారిని, అది దొరుకుతూ ఉన్నప్పుడు ఏది కూడా నాకు జ్ఞాపకాన్ని మనకు అనిపిస్తుంది. అది సంపాదించుకుంటే ఆ హృదయానందమే లేదు, ఆ సంతోషమే లేదు. కనుక భక్తుడు అది తెలుసుకున్నాడు కనుక సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. లాభం అనుకునే దాన్ని నష్టంగా ఎంచుకుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఆ జ్ఞానమే నాకు లభించి అనుకుని సమస్తాన్ని నష్టంగా ఈ రోజున దేవుడు దీవించి ఈ నూతన దినంలోకి తీసుకొచ్చిన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు సంతృప్తి సహితమైన దైవ భక్తి కలిగిన బిడ్డగా నువ్వు బ్రతకాలి అంటే నువ్వేం సంపాదించుకోవాలి? నీకు వస్త్రాలు వద్దంటున్నా, ఇల్లు వద్దంటున్నా, ఇంకొకటి వద్దంటున్నా,
ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఇది గొప్ప లాభసాధకమైనది. దేవుడికి పని కలుగుతుంది. తినటానికి కావాలి, నువ్వు ఉండటానికి కావాలి, అన్ని కావాలి. ఇదే నా లాభం అన్నట్టుగా మన బ్రతుకు, ఇదే నా లాభం అన్నట్టుగా మన బ్రతుకు, ఇదే నా ఆధారం అన్నట్టుగా మన బ్రతుకు. దేవుడే నా క్షేమాధారము, దేవుడే నా ఆధారము, నాకు కావాల్సిన దైవ జ్ఞానము అనుకుని దేవుని వెంబడించే వాడిగా ఉంది. అట్లా ఉన్నవాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆత్మీయంగా వద్దులకి అన్ని విషయాల్లో కూడా సుఖంగా సౌఖ్యంగా దేవునికి మంచి కలుగుతుంది. అది లేదనుకో, ఆ దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మనం లోకంలో సంపాదించుకున్న వాళ్ళందరూ నేను ఏమంటలేదు, సంపాదించాలి. దేవుడు మనకు సంపాదించుకున్న దేవుడు సంపాదించుకుని దైవ జ్ఞానం లేకపోతే ఆ సంపాదన ద్వారా ఏం కలుగుతూ ఉందంటే కలహములు, కుటుంబంలో సమాధానము లేని, ఆ సంపాదన ద్వారా ఆ ధనము ద్వారా ఒకరినొకరు తోడుకుని చచ్చిపోయే పరిస్థితి. అయితే రోజు దేవుడు మన జ్ఞాపకం మంచి దేవుడిగా మహిమగలిగిన తండ్రిగా మీకు లాభసాధకమైన ఏది అంటే సమస్యాన్ని నష్టం చేసుకుని దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవుడికి ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దేవుని యొక్క వాక్యం 6వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా. వాగ్వాదములను పెట్టి రక్తముల గర్వాంధరమును దురభిమానములు కనుక ఇవన్నీ కూడా వస్తూ ఏం చెప్తూ ఉన్నాడు అన్నమాట. వినండి జాగ్రత్త. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్యవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించక భిన్నమైన బోధను ఉపదేశించినట్లుగా వాడేమీ జరగక హస్తవాదములను గురించి వాగ్వాదములను గురించి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును. నీతి మూలముగా ఏం కలుగుతుంది? అసూయ, కలహము, దూషణలు, దురభిమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధన మనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతూ ఉన్నది. వ్యర్థ వివాదాలు కలుగుతూ అయితే సత్యమును గుర్చిన జ్ఞానాన్ని దేవుడు తన వాక్యంలో రాపిస్తూ తిమోతి పత్రికలోనే మనం చూసినప్పుడు ఆ 2వ అధ్యాయంలో దేవునికి ఇష్టమైన మాట చేస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారే ఉండాలి అని ఆ విధంగా ప్రార్థన చేయండి అని. అది లేకపోతే అసూయ వస్తుందంట, కలహం వస్తుందంట, తర్వాత దోషంలు వస్తుంది, దురభిమానాలు వస్తూ ఉన్నాయి, మనసులు చెడిపోతూ ఉన్నాయి. అటువంటి స్థితి నుంచి విడుదల కలగతని చెప్తున్నారు. అటువంటి స్థితి నుంచి విడుదల పొందుతూ దాన్ని నష్టంగా ఎంచుకొని దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్న భక్తులు ఇక్కడ చెప్తున్నారు. దేవునికి కలుగుతున్నారు. దేవుడు ఈ సంవత్సరానికి మొదటి దినం కదా, ఈ సంవత్సరం మొదటి దినాన్ని దేవుడు అన్నిట్లో దీవించాలి, అన్నిట్లో ఆశ్రయించాలి, అన్నిట్లో వృద్ధి చేయాలని తప్పక దేనికి ఈ విధంగా చెప్తూ ఉంది అంటే సత్యానికి వ్యతిరేకమైన దాన్ని ఉపదేశించాక గర్వాంధులు. ఈ సంవత్సరం నేను దేవుడు దీవించేసిన కాక చెప్పాల్సింది చెప్పకోకుండా దీవించేస్తున్నాడు దేవుడు. దాన్ని బట్టి గర్వాంధులైపోతున్నాడు. ఆత్మీయతను తెలుసుకో, దైవ జ్ఞానాన్ని సంపాదించుకో, దేవుడిచ్చే సమస్తాన్ని సంపాదించు, దేవుడికి మహిమ కలుగుతాడు. అప్పుడు నువ్వు జాగ్రత్త కలిగితావు, అప్పుడు నువ్వు సంతోషంతో బ్రతుకుతావు, అప్పుడు నువ్వు కనికరం కలిగి బ్రతుకుతావు, దయ చూపిస్తూ బ్రతుకుతావు, ప్రభుత్వ బ్రతుకుతావు. అదేమి లేవు మనకు, అదేమి నీకు తెలియలేదనకు గర్వాంధులు. సంవత్సరం మొదటి దినం కదా,
ఆయుష్ ఆరోగ్యాలతో బ్రతకాలని జీవించుతాను నీ తెస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చేతగా చెప్తుంది. బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ చేయుట, ఆరోగ్యకరమైన బోధ చేయుట, భిన్నమైన బోధన చేసి ఆ బోధ ద్వారా ఈ సంవత్సరం అంతా నువ్వు దీర్ఘాయుస్తో ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లుగా తప్పాల్సింది చెప్పి జీవిస్తే దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునగా అని ఆ చెప్పాల్సింది తెలియచేయకోకుండా చెప్పటం వల్ల మనుషులకు ఏమొస్తుందంట? అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. దైవ జ్ఞానము చెప్తోంది, నువ్వు ఎవరిని చూసి అసూయ పడవద్దు, మత్సర పడవద్దు. మత్సరం ఏం చేస్తుందంట? నీ ఎముకలకి కుళ్ళును పుట్టించి, నీ ఎముకలకి కుళ్ళును కలిగి మత్సర పడవద్దు అని దైవ జ్ఞానం. అందుకే భక్తుడు దాన్ని నష్టంగా ఎంచుకొని దీన్ని సంపాదించి శ్రేష్టమైన నిశ్చయమైన దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించి అప్పుడు నేను ఎట్లా బ్రతుకు. ఒకరిని చూసి మనం అసూయ పడకూడదు, ఒకరిని చెడుగా మాట్లాడకూడదు అని నువ్వు తెలుసుకుని దాన్ని సంపాదించి దానికి ఏమంటారంటే అది తెలుసుకున్న తర్వాత అన్న వస్త్రాలు కలిగిన దేవుని చూపించుకుంటుగా దేవునికి మహిళ దేవుణ్ణి ఆరాధించుకుంటుగా. ఎందుకంటే అప్పుడు ఈ నోటి ద్వారా నువ్వు పాపం చేయి, ఈ నాలుగు ద్వారా నువ్వు పాపం చేయి, ఈ చూపుల ద్వారా నువ్వు పాపం చేయి. ఎవరన్నా కొత్తగా కనపడుతుంది గౌరవలేని మాట, చెడిపోయిన మనసు నీలోకి అప్పుడు రాదు. దైవ జ్ఞానం సంపాదించుకుంటే దేవునికి మహిమ కలుగునుగా. అనేది ఆ దైవ జ్ఞానము లేకపోతే ఏం చేస్తూ ఉంటారు? మనకంటే ఎవరన్నా కొంచెం గొప్పగా కనపడుతుంది గౌరవలేని మనసు, గౌరవలేని మనసు. దేవుని నామ మహిమ. నువ్వు దేవుని యందు ఆయన కృపను పొందుకుంటే దైవ ఆశీస్సులతో వర్ధిల్లడానికి దేవుడి మాటలు జ్ఞాపకం. దేవునికి మహిమ కలుగునగా. దైవ కృపలతో వర్ధిల్లడానికి దేవుడి మాట జ్ఞాపకం. ప్రేమ కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, సుబోధన నీకు అనుగ్రహించి సుబోధ చేత నీవు లాభకరంగా బ్రతకడానికి దేవుడు ప్రేమమైన రాత్రికాలం దేవుడు చెప్తే అంటే మీ అందరికీ తెచ్చే మాటలు కాదు, కానీ ప్రత్యేకంగా కుటుంబం గురించి ఏ రీతిగా తీసుకెళ్ళబోతున్నట్టు నా మాటలో జీవం ఉందని రుజువు చేస్తూ నడిపించబోతున్నాను అక్కడ. దేవునికి మహిమ కలిగిన దేవునికి మహిమ కలిగిన ఆయన మాట చెబితే ఆ మాట ద్వారా నేను బ్రతికి, ఆ మాట నన్ను బ్రతికించి, ఆ మాట నన్ను బాగు చేసి అని జీవం ఉంది. ఆ మాట నా హృదయాన్ని కదిలించింది, ఆ మాట నా హృదయాన్ని బాగు చేసింది అని చెప్పి బ్రతికే రీతిగా ఈ నోట నా జీవము కలిగిన మాట నుంచి ఆ మాటలో జీవం ఉందని సూచించబోతున్నాను అన్నారు. దేవుని దేవునికి కలుగున గనుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, నువ్వు బ్రతుకుతూ బ్రతికించడానికి చెప్పి మనము ఏమో చేసి సంపాదించు సంపాదన ద్వారా ఇంట్లోకి ఏమవుతున్నట్టు కలహం వస్తాం. దైవ జ్ఞానము లేకుంటే ఆ సంపాదన ద్వారా నువ్వు సంతోషిస్తావు. దేవునికి మహిమ కలిగిన ఆ సంపాదన ద్వారా నువ్వు దేవుని నామాన్ని మహిమపరు, దేవుని నామాన్ని గొప్పగా. ఆయన మంచి దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఈ విధంగా దీవించాడు అని దేవుణ్ణి కనపరుస్తూ ఈ పిల్లలకు నేర్పి, నీటి వారికి నేర్పి, నా దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించడని నీ తోటి వారికి చెప్పి, ఈ జ్ఞానం మనకు రాకపోతే తోటి వారికి మనం ఏం చెప్పలేం.
మన ఇంటి వారికి మన దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేశాడని మనం చెప్తాడు. ఆ చెప్పినప్పుడు ఆ వీటిలో కానీ లేకపోతే మన తోటి వారు కానీ ఆ బిడ్డ దేవుణ్ణి ఆశ్రయించింది, ధన్యురాలయ్యింది, ఆ సహోదరుడు దేవుణ్ణి ఆశ్రయించాడు, ధన్యుడయ్యాడు అని వారు కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారు. దేవునికి మహిమ కలుగును అని ప్రేమ కలిగిన దేవుడు మన జీవితాన్ని ఆత్మీయంగా వృద్ధి చేస్తూ ఇంకొక మాట చెప్తూ వచ్చి సంఘాన్ని నేను ప్రేమించి వృద్ధిలో చెప్పుకోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలిగిన దాని దేవుని యొక్క వాక్యం వచ్చే హృదయాలను జీవిస్తూ ఉన్నాడు, వర్ధులతో ఉన్నాడు. దేవుని వర్ధనకు చేస్తున్నాడు. దేవునికి కలిగిన దాని నీకు తెలివినిచ్చి నీకు జ్ఞానం ఇచ్చి వృద్ధింప చేస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన ఆ మనసు ఉంటాం ఇంత వెలుగడు కానీ జ్ఞానం లేదు, ఇంత వెలుగడు కానీ జ్ఞానం లేదు, లేకపోతే ఇంత వయసు వచ్చింది కానీ తెలియలేదు అనుకుంటూ. అయితే ఈ దినాన నువ్వు చిన్నదానవుగా ఉండగానే, నువ్వు కొద్దిదానవుగా ఉండగాని దైవ జ్ఞానాన్ని నిలిచి దైవ జ్ఞానంతో రుచి చేస్తూ దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన మహిమోన్నతుడైన దేవుడు మన బ్రతుకుని బలపరుస్తూ అని జ్ఞాపకం చేస్తూ ఒక విషయం చెప్తాను. ఈ సంపాదన కలిగినవి, సంపాదన ఏమీ లేదు, కష్టపడి పని చేసుకుంటుంది, కష్టపడి పని చేసుకుని ఆడికి అంచనంగా నిద్రపోతాం. సంపాదన కలిగిన వాడు నిద్రపోతాడు. అలా జ్ఞాపకం చేస్తుంది. కంటి నిండా నువ్వు నిద్రపోవాలన్నా, లేకపోతే నువ్వు సుఖంగా సౌఖ్యంగా వర్ధిల్లాలన్నా దేవుడు చెప్తాడు. ప్రేమ కలిగిన దేవుడు చెప్తాడు. దేవుని నామాన్ని ఎప్పుడైతే మహిమపరుచుకొని నేర్చుకుంటావో, దేవుని నామాన్ని ఎప్పుడైతే ఘనపరుచుకొని నేర్చుకుంటావో, దేవుడిని ఎప్పుడైతే నువ్వు గొప్ప చేయడం నేర్చుకుంటావో, దేవుడు కష్టపడి పని చేసుకోవటానికి దేవుడు నాకు ఆరోగ్యం, దేవుడు నాకు గొప్ప చూపించాడు అని దేవుడిని చూపిస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు సుఖంగా నిద్రపోవడానికి దేవునికి మహిమ కలుగుతుంది. ఆ విధంగా దేవుని గొప్ప చేసేవారు. ఇంకా మనకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? ఇది జ్ఞానం. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాడు? దైవభక్తి గొప్ప లాభసాధకమని తెలుసుకుని బ్రతక దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ భక్తులు చేస్తూ ఉంటే నేను జ్ఞానాన్ని సంపాదించి, ఆ భక్తులు చేస్తూ ఉంటే నేను బ్రతకవలసిన విధానాన్ని నేర్చుకుంటూ ఉన్నాను అని సంతోషంతో బ్రతకడానికి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన ప్రేమ కలిగిన దేవుని నామ మహిమ. ఆయన మనల్ని రక్షించి ఆయన మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాళ్ళను అని చెప్తున్న మాటను బట్టి ఈ రోజున మన జీవితంలో మాట, దేవుని మాట ఆ విధంగా చెప్తూ ఉంది. ఆయన ఎత్తుకున్నట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నాము. ఆ వాక్యం ఉందని నీకు తెలుసా? ఆ వాక్యం దేవుడు నీ కొరకు ఇచ్చాడని తెలుసా? రోజు చెప్పాను, రోజు చెప్పు. ఆయన వాక్యం దేవుని కలిగిన వాడు. నువ్వు నన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని నన్ను సంత పెట్టుకున్న దేవుడు. ఇస్తున్నామా మనం? అంటున్నామా? అంతే. నా భర్త తెస్తూ ఉన్నాడు, నా కుటుంబాన్ని పోషిస్తూ ఉంది, లేకపోతే నా భార్య తెస్తూ ఉంది, నా కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. సరే మాటలు విధంగా ఎందుకంటే దేవుని వాక్యం జీవము గల వాక్యం అని ఆయన రుజువు చూపించడానికి చెప్తూ ఉంటున్నాడు. మాటలన్నీ మన నోట కొన్ని దేవుని గణపరచడానికి దేవుడి అన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ యెషయా 40 46వ అధ్యాయము 3వ వచనాలు చదువుతాం.
నా పేద ఆ మాట దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాక్యమయ్యన వాక్యాన్ని దేవుణ్ణి నమ్మాలి అని చెప్తుంది. దేవుని యొక్క నమ్మాలి. ఇప్పుడు వాక్యాన్ని మనం నమ్మి మనం ఏం చెప్పాలని ఈ మాటలు మన నోట ఎప్పుడన్నా వస్తున్నాయా? రోజు చెప్తూ ఉన్నాడు దేవుడు. దైవ భక్తి గొప్ప లాభసాధం. ఆ లాభం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి తెలుసు. ఆ మేలంటే నువ్వు తెలుసుకోవడానికి తెలుసు. వాక్యాన్ని మనం చూసినప్పుడు యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి ఒడిలో పుట్టినది మొదలుకొని నేను సంతబెట్టుకున్న వారులారా, నా మాట ఆలోచించేది. నువ్వు వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను, తల వెంట్రుకలు నెరగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తూ ఈ మాటలన్నీ కూడా మన కొరకే ఆయన రాసిపెట్టింది. మన కొరకే ఆయన రాసిపెట్టింది. మన కోసమే అది మన మనసుని ఆ మాటని నమ్మి ఆ మాటని మన నోట ఉంచి ఆ మాట ద్వారానే దేవునికి స్థితి స్తోత్రము చేస్తే దేవుడు మనల్ని ఆ రీతిగానే బ్రతికించగలిగే దేవుడుగా. తల వెంట్రుకలు ఎత్తేంత వరకు నేను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. అంత పెట్టుకుని వాడను నేనే. నేను ఎత్తుకొనుస్తూ రక్షించు వాడను నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. వాగ్వాదములతో కూడిన భిన్నమైన బోధ వైపు మనం తిరగక అనొచ్చు. ఎప్పుడు ఎత్తుకున్నాడు దేవుడు? వాగ్వాదం తెలియవచ్చు. అయితే వాక్యం చెప్తుంది, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఆయన వాక్యమైన దేవుడు. ఆయన నమ్ముకున్న వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ ధన్యమైన జీవితం జీవించాలి అంటే, ఆ లాభకరమైన జీవితం జీవించాలి అంటే వాక్యాన్ని నమ్ము. భిన్నమైన మనసుతో, చెడిపోయిన మనసుతో మనం ఉండక, దురభిమాన మనసుతో మనం ఉండక, వాక్యాన్ని నమ్మి దేవుని స్థితి చేయడం తెలుసుకుంటే, దేవుని ఘనపరచడం తెలుసుకుంటే, దేవుడు మన జీవితాన్ని అధికముగా ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడికి మహిమ కలిగిన ఆ ఘనమైన దేవుడు విడువనిది. ఆ ఘనమైన దేవుడు ఎడబాయినది. దేవునికి మహిమ కలిగిన ఆ విడువని ఎడబాయిన దేవుడు ఆ రోజు చేసిన మాట ఈ రోజు వరకు కూడా విడిచిపెట్టడు. మీ పిల్లల వరకు కూడా విడిచిపెట్టడు. ఆయన మాట నిత్యము మాట దేవునికి మహిమ కలిగిన కనుక ఆ మాటను బట్టి దేవుని గణపతి నాకు ముడి వచ్చే వరకు ఎందుకనగా ఆయన నిన్ను పుట్టించు నీ భారం భరిస్తూ ఉన్నాడు, నెత్తుకుంటూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. నీకు కప్పు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఆయన ఎందుకు మన విశ్వాసం నుంచి దేవుని కనపరిచేవారు, దేవుని నామాన్ని మహిమపరిచేవారు. ఆ విధంగా విశ్వాసం నుంచి దేవుని నామాన్ని మనం గణపరచకపోతే మనము వాక్యాన్ని నమ్మకం, వాక్యం అందు విశ్వాసం ఉంచుతా ఏమి పొందుతాం? వాక్యాన్ని నమ్మి దేవుని ముందు ఆనందించి దేవునికి మహిమ కలిగిన నేను నిన్ను ఉదయం వచ్చి వరకు ఎత్తుకునేవాడు, తల వెంట్రుకలు నెరగి వరకు ఎత్తుకునేవాడు. నేనే చేసి ఉన్నాను. అంత పెట్టుకుని వాడను నేను. నిన్ను ఎత్తుకొనుతూ రక్షించేవాడను దేవునికి
పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాం. వాక్యం ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించక వాక్యాలను అంగీకరించుకోకుండా దైవ భక్తికి అనుగుణమైన బోధన అంగీకరించుకోకుండా భిన్నమైన బోధన అంగీకరిస్తే వాడిలో మత్సరము, వాడిలో కలహము, వాడిలో దేశములు ఇవన్నీ వచ్చేస్తుంది. అవన్నీ కూడా మీకేం కలుగు చేస్తూ ఉన్నాయి? ఎవరు అసూయ పడితే వాళ్ళకే తిరిగి ఈ ఆకుల మీద కూడా రాస్తూ ఉంటుంది, వాహనాల మీద రాసుకుంటూ ఉంటుంది. అని చూసి ఏడవకూడదు, ఏడవకరా అంటారు, రాస్తారు. ఇవన్నీ వస్తాయి. భిన్నమైన బోధ, భిన్నమైన ఆలోచన నీలో ఉంటే ఇవన్నీ వస్తాయి. వాక్యం నీలో ఉందనుకో, దైవ వాక్యం నీలో ఉందనుకో, నీలో ఎటువంటి గుణములు ఉంటాయి? దేవుని అందుకు సంతోషించే గుణం, దేవుని అందుకు ఆనందించే గుణం, దేవునికి మహిమ కలుగునగాక. కలహము నీలో ఉండదు, అక్షర నీలో ఉండదు, నిశల నీలో ఉండదు. దేవునికి మహిమార్థంగా నువ్వు బ్రతుకు. అందుకే నీ హృదయంలో ఏం తెచ్చుకోవాలంటున్నాడు? దైవ వాక్యాన్ని, దైవ జ్ఞానాన్ని పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలిగిన ఆ వాక్యం వినుట వల్ల నీకు జ్ఞానం దొరుకుతుంది. ఆ వాక్యం వినుట వల్ల లెక్కైన జ్ఞానం దొరుకుతుంది నీకు. దేవునికి మహిమ కలిగిన కనుక ఆ జ్ఞానాన్ని సంపాదించు. దైవ పొందుకునే బిడ్డగా జ్ఞాపకం చేయాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఆ 5వ వచనం, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధన మనుకులు మనుషుల వ్యర్థ వాదములను కలుగుతూ ఉన్నది. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దేవునికి మహిమ కలిగినగా. సంతృప్తి సహితమైన దైవ భక్తి అంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అప్పుడు ఉన్నా లేకుండా కష్టమైన కన్నీరైన వాక్యం హృదయంలో ఉంటుంది కనుక ఎప్పుడు కూడా ప్రభు అందే నిరీక్షణ ఉంచి ప్రభునందే ఆనందిస్తూ ప్రభు నామాన్ని మళ్ళీ పరుస్తూ సంతృప్తి సరిపడిన దైవ భక్తి కలిగి దేవునికి మహిమ కలుగునగా. కడుపు నిండిన సమయంలోనైనా కడుపు కొరతైన సమయం అదే భక్తితో ఉంటారు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యాన్ని జీవిస్తూ ఉంది సమయం, దేవుని యొక్క వాక్యాన్ని అలంకరిస్తూ ఉంది సమయం, దేవుని యొక్క వాక్యాన్ని పోషిస్తూ ఉంది సమయంలో జీవించే వాక్యం జీవన నుండి జీవన చెడపకురా చెడిపోతాం. ఇప్పుడు ఈ వాక్యం మనసులో లేకపోతే దుర్బోధ ఉంటుంది మనసులో. దాని చేత మనసు ఏమైపోతుందంట? చెడిపోయి చెడిపోయిన వ్యక్తి చెడపోకుండా ఉంటున్నాడంటే వెళ్ళిపోతున్నాం. మనకు దేవుని పిల్లలంగా మనం బ్రతకడం చేస్తూ ఆయన కృపను అనుభవిస్తూ బ్రతకడానికి నా కృప అధికం చేసి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నానన్న దేవునికి ఆ అధికం చేసిన కృపతో ఈ మాటలు మీకు ఏ విధంగా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ దేవుని నామ మహిమార్థంగా ఈ మాట మీకు క్షేమమిచ్చే మాటే, ఈ మాట మీరు జీవించే మాటే, ఈ మాట మీకు ఆశీర్వాదం కలిగించే మాటే దేవునికి కానీ ప్రేమ కలిగితే సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ చేయలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారము ఉంది, వాటితో తృప్తి పొంది ఉండము. దేవునికి మహిమ కలిగిన ఇప్పుడు మనకి ఇల్లు వద్దా, మనకు ఉద్యోగం వద్దా, మనకు వ్యాపారం వద్దా, ఇంకొకటి వద్దా అంటే దేవుడు ఇస్తే నువ్వు అనుభవించి దేవుని మన్యపరుస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని గొప్ప చేస్తూ అనుభవించి అయితే నువ్వు భక్తిలో జాగ్రత్తగా నడుస్తుంది. వాక్యాన్ని అనుసరించి
వాక్యాన్ని వెంబడిస్తూ నడుచుకునే వారిగా మనం ఉంటాం. దేవునికి మంచి కలిగిన ప్రేమ కలిగింది. ఇదే ఆ ఉద్యోగము, ఆ వ్యాపారము, ఇదే నాకు లాభసాటి అనుకుని మనం ప్రశ్నిస్తాను. ఏ విధానాన్ని సంపాదించుకుంటుంది లాభకరమైన అది ఎప్పటికి లాభం అంటే ఈ లోకంలో బ్రతికే బ్రతుకు రాబోయే లోకంలో బ్రతుకోవడం లాభకరమైన దేవునికి మంచి కలిగింది. కనుక అటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ఆ పరిశుద్ధుడైన దేవుని చేత మన జీవితం అలంకరించబడుతూ ఉన్నది. అలంకరిస్తున్న దేవుడు భక్తుల చేత చెప్తున్నాడు, సంఘంతో చెప్తున్నాడు, ఒక విశ్వాసంతో చెప్తూ ఉన్నాడు, ఒక సేవకునితో చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఈ విధంగా ఏదో లేదని ఇంత పడక ఇచ్చిన దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని గణపరుస్తూ దేవుని కలిగిన ఏదో లేదని చింతపడితే దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు చింతించి మూడు ఎక్కువ చేసుకోలేవు, మూడు తక్కువ చేసుకోలేవు. చెప్తుంది వాక్యం. చింతించి మూడు ఎక్కువ చేసుకోలేవు, మూడు తక్కువ చేసుకోలేవు. కనుక చింతపడదు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఎందు ఆనందిస్తుంది. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని దేవునికి మహిమ కలుగును అని దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్యను బట్టి, దేవుడిచ్చిన బిడ్డను బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చిన వ్యాపారాన్ని బట్టి జ్ఞానం సంపాదించుకుంటే సంతోషించే వ్యక్తిలో, జ్ఞానం లేకపోతే అన్ని నీకు ఎట్లా ఉంటే దుఃఖకరంగానే కనపడుతుంది. అన్ని దుఃఖకరంగా కనపడి ఇంకా మనసులో ఏమిడిపోతుంది, చెంతే ఉంటుంది, ఎప్పుడు చెంతే ఉంటుంది. ఏసై చెప్తుంది, వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ రఘునంగా ఆనందించండి. బిర్యానీ అయినా దేవుని అందే ఆనందించాలి, ఆకుకూరైనా దేవుని అందే ఆనందించాలి. దేవునికి మంచి కలిగిన ఇది అలవర్చుకోవాలి. మనం ఈ భక్తిని అలవర్చుకోవాలి. దేవునికి మంచి కలిగిన ఈ భక్తి మనలో లేనప్పుడు సలహాలు ఇచ్చారు. ఇది ఆనందం మనలో లేనప్పుడు సలహాలు ఇచ్చారు. నేను అదే అడిగితే నీ ఉద్దేశం ఉండేవా, ఇంట్లో ఏమొచ్చేటప్పుడు గడవచ్చు. దేవునికి మహిమకరంగా మనం బ్రతకడానికి చెప్తాం. దేవుని నామాన్ని గణపరుస్తూ మనం బ్రతకడానికి చెప్తాం. ప్రేమ కలిగిన దేవుని నుండి విశ్వాసంతో బ్రతకడానికి చెప్తాం. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రి వాక్యము చేత మన హృదయాలను ఆనందింపజేస్తున్న దేవునికి మహిమ కలిగిన ఏదిని సంపాదించుకుంటే ఈ భక్తి చేయగలుగుతాం. ఏదిని సంపాదించుకుంటే ఈ భక్తి చేయగలుగుతాం. దైవ జ్ఞానాన్ని సంపాదించాం. అందుకే అవన్నీ అష్టములుగా ఎంచుకొని దైవ జ్ఞానములు చెప్తున్నంత అన్నిటినీ కూడా లాభకరమైన వాటన్నిటినీ కూడా కష్టంగా ఎంచుకుని జ్ఞానాన్ని సంపాదించుకుంటాడంట భక్తి. దేవునికి ఆ జ్ఞానం ఎక్కడ దొరికింది మనకు? ఆయన యొద్ద మాత్రమే. ఆయన యొద్దకు వచ్చి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే, ఆయన విజయం ఇస్తూ ఉన్నాడంటే జ్ఞానం ఇస్తూ దేవునికి మహిమ కలుగునగా. ఆ కుమారుడా ఈ రోజు నాకు జ్ఞానం ఇస్తాను. ఆ జ్ఞానం ఇచ్చే దేవుడి దగ్గర బాగుగా బ్రతుకుతుంది. దేవుడు మనకి మాట్లాడుతుంది. ఒక మాట జ్ఞాపకం లేదు, జ్ఞానము లేక దేశం ఏమైపోతుందంట, నశించిపోతుంది. జ్ఞానం ఎందుకు లేదబ్బా, నిన్ను కనిపెడుతూ ఉంటే అని మన మనసు, దైవ జ్ఞానము సంపాదించి పరలోక సంబంధమైన జ్ఞానం ఇది. నిన్ను పరిశుద్ధంగా బ్రతుకు కావలసిన జ్ఞానం ఇది. పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన జ్ఞానం దేవునికి మహిమ కలిగిన
ప్రేమమైన యేసయ్య ప్రభుగా నిన్ను గుర్తించడానికి ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఆయన చెబుతూ ఉంటే మనము కోపగించుకునే వారిగా ఉండకూడదు. ఆయన చెబుతూ ఉంటే మనము ద్వేషించే వారిగా ఉండకూడదు. నీళ్ళు మగవాడు చెబుతూ ఉంటే మనం తగ్గించుకొని ఆ విధంగా ఉండాలయ్యా, ఆ విధంగా నన్ను బ్రతికించాలి అని ఎప్పుడైతే దీనత్వం మనలోకి వచ్చిందో అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంట, హెచ్చించడం మొదలుగా తగిన సమయం హెచ్చిస్తూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటాడు, నేను గట్టిగా చెప్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత నీళ్ళు రాలిపోయింది, నీ లోపడుతూ ఉంటుంది. నిన్ను ఆయన మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ నేను హెచ్చించటం మొదలు పెడతాను అని నేను ఆశం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. ప్రేమమైన యేసయ్య ప్రేమతో రాయబడిన మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చారంటే, దేవుని యొక్క లేఖనాల్లో మనము వాక్యాన్ని రుచి చేసి వాక్యము ఉత్తమమైందని మనం తెలుసుకుని బ్రతకడానికి చెప్తూ ఉన్నాం. వాక్యాన్ని రుచి చేసి వాక్యాన్ని మన ఇంటిలోకి తెచ్చుకుని ఆ వాక్యము చేత మనము ఉత్తమమైన మార్గంలో బ్రతుకుతున్నామని దేవుని గణపరిచరిగా ఉండటానికి ఈ విషయాలు చేస్తున్నాం. దేవుని కలిగిస్తాను మంచి దేవుడిగా ఆయన కలిగిన ఆయన కృపగలిగిన హస్తాన్ని మనకు తోడుగా ఉంచి ప్రతి దినం మీకు క్షేమాన్ని ఇచ్చి మీకు మేలు చేస్తూ మేలుకరమైన ఉద్దేశంతోనే ఆయన నడిపిస్తూ ఉన్నాం. మేలుకరమైన ఉద్దేశం అమ్మ ఈ భాష్యము గారిని మానేసి ఒక్కడికన్నా వెళ్తే వాళ్ళు జీవిస్తారు నన్ను అని నువ్వు అనుకుంటే ఆశ్రమ గారు నువ్వు విడిచిపెట్టిన దేవుడిని విడిచిపెట్టారు. ఆశ్రమ గారిని విడిచిపెట్టి నువ్వు వెళ్తే దేవుడిని విడిచిపెట్టారు. దేవుడు ఎందుకు నీకు బోధిస్తూ ఉన్నాడంటే ఆ బోధ చేత నువ్వు కట్టబడతాను, ఆ బోధ చేత నువ్వు స్థిరపడతాను, ఆ బోధ చేత నువ్వు దేవుడి నామానికి మహిమకరంగా బ్రతకటాను. దేవునికి మహిమ కలిగిన పరిశుద్ధులైన దేవుడు గత కాలంలో జ్ఞాపకం చేస్తుంది. భక్తులు అనుకున్నాడంటే, ఆహా భూవల్లి నాకు రెక్కలుండా బాగుండు, నేను ఎగిరిపోదును అనుకున్నాడంటే అయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. పర్వతానికి నువ్వు ఎగిరిపోయినా అక్కడ నేనున్నాను, పాతాళానికి నువ్వు దిగిపోయినా అక్కడ నేనున్నాను. దేవునికి మహిమ కలిగిన అప్పుడు అంటాడు, అయ్యా నేను నిన్ను నుంచి ఎక్కడ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు. పర్వతానికి ఎగిరిపోయినా ఇక్కడ ఉన్నాడు దేవుడు, పాతాళానికి దిగిపోయినా అక్కడ దేవునికి మహిమ కలిగిన మంచి దేవుడు కదా. పర్వతానికి ఎక్కిపోయి పాతాళానికి దిగిపోయి దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతికించుతాం. దేవుడి ఉపదేశాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కేవలము దేవుని నోటి ఊపిరి చేత కలిగినమా, దేవుని నోటి ఊపిరి చేత కలిగించబడినమా, దేవుని నామాన్ని మహిమపరచాలి. అది మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడికి మహిమ కలిగిన విశ్వాసముతో దేవుడికి ఈ మాట మంచి దేవుడిగా ప్రేమమైన తండ్రిగా ఆయన కృపగంట కృపను మనం పొందుకుంటున్నాం. విశ్వాసంతో గడవడానికి విషయాలు చేస్తుంది. ఇప్పుడు చెప్పిన సంగతిని దేవుడు మన అందరి జీవించదాకా కలిగిన తండ్రి రోజున నీ కొరకు దాచిన నేను అనుభవం చేయడానికి ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. నూతనంగా నీకు ఆయన బలం ఇచ్చేది. దేవునికి మహిమ కలిగిన దాకా నూతనంగా బలం ఇచ్చేది. ఎప్పుడు నూతనంగా బలం ఇస్తాడు? అయ్యో నేను పొరపాటు సంవత్సరం మొదటి దినాన అన్నా పాస్తం గారి దగ్గరికి వెళ్ళాను, ఆమె నన్నేం ఆశీర్వదించలేదు, ఆమె నాకు ఏమి జీవనకరమైన మాట ఇస్తుంది. అయితే మళ్ళీ చెప్తున్నా, ఈ మాట నీ దేనితో చెప్పింది?
ఈ మాట నీ ఆశీర్వాదానికి వచ్చేస్తుంది. ఈ మాటల ద్వారా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీటిలో కలహం లేదు. ఈ మాటల ద్వారా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ మనసులో చెడు లేదు. ఈ మాటల ద్వారా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీలో అసూయ లేదు. ఈ మాటలు నీకు కావాలి. ఈ మాటలు నీకు అవసరం. కలహప్రియులు దేవునికి శ్రేయులు, దేవునికి హేయమైన వాడు. కలహాలు పెట్టుకునే వాళ్ళు దేవుడికి హేయమైన. అసూయతో మత్సరంతో ఉన్న వ్యక్తి మనకి ఎత్తుళ్ళు కలుగు చేసుకుంటున్నాడు. ఎవరు చెప్తూ ఉన్నారు? దైవవాక్యం చెప్తుంది. దైవవాక్యం చెప్తుంది. లోకం నేర్పించే మాటలంటే అసూయ పడేటట్లే చేసి, మత్సర పడేటట్లే చేసి, మరి కలహము పడేటట్లే చేసి. అయితే దేవునికి ఎన్ని ఏమై ఉండేవి? అసహ్యమై ఉండేవి. దేవునికి అసహ్యమైన బ్రతుకు బ్రతకడానికి కాదు ఇక్కడ తీసుకొచ్చింది ఆయన. అసహ్యమైన స్థితిలో నువ్వు ఉంటుంది. అసహ్యమైన స్థితిలో నిన్ను చూస్తే అసహ్యము అనిపిస్తుంది. అనిపిస్తున్న స్థితిలో నువ్వు ఉంటే నిన్నే ఆయన శుభ్రం చేస్తూ ఉన్నాడు. నిన్నే ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన పరిశుద్ధ వాక్యులు రాదు. నీ చూడ నల్లగా నీవు సహ్యముగా ఉంది. నీ రక్తంలో నువ్వు దొల్లాడుతూ ఉన్నావు. నీ పాపంలో నువ్వు దొల్లాడుతూ ఉన్నావు. అయితే నేను నీళ్ళతో నేను కడిగి దేవునికి మహిమ కలిగిన నీళ్ళతో నేను కడిగి ఉప్పు రాసి పచ్చ దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ మాటలు లోకం నుంచి చెప్పిద్దా? చెప్పను. ఈ మాటలు నువ్వు తెలుసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు ఈ మాటలు ఆయన చూపించే మార్గమే ఉత్తమమైంది. ఆయన చూపించే మార్గమే మేలైంది. దేవుడికి మహిమ కలుగుతున్నాడు. ఇది చూస్తే ఎందుకు నీకు అసహ్యం పుట్టిందంటే కలహం ఉంది, మత్సరం ఉంది, ద్వేషం ఉంది, గొడవలు ఉన్నాయి, చెడుపరం మనస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. ఆయన చూస్తే ఈ మనిషి అసహ్యంగా కనపడు. అందుకే ఆయనే వచ్చంట. ఆయనే నువ్వు రక్తంలో దెబ్బలాడుతూ ఉండగా నేను చూసి నీ వద్దకు వచ్చి నీళ్ళతో నేను కడిగి వాక్యముతో మనం శుభ్రం చేసి వాక్యము చేత మన హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆ వాక్యము చేత మనల్ని బలపరుస్తూ తెలుస్తూ వచ్చాడు దేవుడు. వాక్యంలో జీవము కలిగిన మాటలు నువ్వు ప్రకటించబోతున్నాడు. దేవునికి కలిగినగా ఆ జీవము కలిగిన మాటలు గట్టిగా ఆ జీవం కలిగిన మాటను గట్టిగా నీ మార్గమే వద్దు. వాక్యం రాసి పెట్టింది. నా మాట శ్రద్ధగా విని భూమి మీద సమస్త మనుషుల కంటే నేను హెచ్చిస్తాను. దేవుడికి మహిమ కలుగుతుంది. ప్రేమమయుడిన మనతో మాట్లాడుతుంది. మన కళ్ళకు కనపడేదంటే ఎవరన్నా ఇప్పుడు ధనవంతుడు ఉంటే వాడే గుర్తించబడ్డాడు. అయితే దైవం ఏం చెప్తుందంటే అవన్నీ నష్టంగా దైవ జ్ఞానాన్ని సంపాదిస్తుంది. దైవ జ్ఞానముతో వృద్ధులకన్నా దేవుని దృష్టిలో విలువైన బ్రతుకు దేవునికి కలుగుతుంది. అని ప్రేమ కలిగిన దేవుడు అంటే ఈ నా జీవితం అత్యధికంగా అది కనబడకూడదు. నువ్వు నీటి వారిని ప్రేమించలే, నీటి వారంటేనే నీకు ద్వేషమే, నీటి వారంటేనే నీకు మత్సరమే. మరి దీనిలో ఉంటే నువ్వు దేవుడికి ఎట్లా ఉండవు? అసహ్యంగా ఉంది. అసహ్యంగా లోకం ఏం చెప్పేది చూడండి. ఒరే నువ్వు నీ అమ్మని ఇస్తాను, లేకపోతే మీ నాన్న ఇస్తాను, లేకపోతే నీ ఆస్తి నీకు రావాలని అడుగు నేర్పించింది లోకం. దేవుని మార్గం ఇస్తాం.
ఇంటి వరకు సమాధానం ఉండటానికి చెప్తూ దేవునికి మహిమ కలిగిన నువ్వు రోజుగా బ్రతకడానికి కాదు దేవుడికి నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవునికి మహిమ ఆయన మాట విని ఆయన మాట విని ఆ మాట విని మాట ద్వారా గుణపడి దేవునికి మహిమ కలిగిన మిషనలంటే ఏది చేస్తాడు లేకపోతే సమాధానము లేదు. ఈ దేవుని దృష్టిలో ఎట్లున్నావు అసహ్యం. దేవుని యొక్క వాక్యం అంటుంది మీకు శాసనైతే మీకు సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమాధానంగా ఉండవలసింది. సమాధానాన్ని పోగొట్టుకుంటుంటే నేను చూస్తే ఆయనకి ఏం పుట్టింది? అసహ్యం పుట్టింది. జాగ్రత్త. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వాక్యం చెప్తుంది. దేవుని యొక్క లేఖనం సత్యం, దేవుని యొక్క వాక్యం నిత్యమంది. నిత్యత్వంలో నేను నడిపించేది. వాక్యం లేకుండా నువ్వు ఎప్పుడు వాక్యం ద్వారానే నువ్వు ప్రవేశించలేదు. నేనే మార్గం అన్నా ఆయన ఎవరు అనగా ఆయన వాక్యము. ఆయన వాక్యం భర్తతో సమాధానం. దేవుడు నిన్ను చూస్తే ఆయనకి నిన్ను బట్టి అర్థం. బిడ్డలతో సమాధానం లేదు. దేవుడు నిన్ను చూస్తే నువ్వంటే ఆయనకు అర్థం. నువ్వంటే ఇష్టం పుట్టేటట్లుగా ఆయన నువ్వు దిగంబరిగా వస్త్రహీనురాలుగా నువ్వు ఉంటే అక్షయముగా నువ్వు ఉంటే నీ ఎంతకు వచ్చి నీళ్ళతో కడిగి వస్త్రం చుడుతూ ఉన్నాను. ఏ విధంగా వస్త్రం చుడుతున్నా నిలబడలేదు. ఆయన వాక్కుని పంపించి వాక్కు ద్వారా రక్షణ ఇచ్చి రక్షణ వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన దేవుని దగ్గర మహిమ కలిగిన దానవై దేవుని బిడ్డను బ్రతకటానికి చెప్తున్నాడు. సంగతి దేవునితో విభాగాలు బ్రతకటానికి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన తోటి వారంటే కలహము అంటే ఇంకొకటి ఏదన్నా మనం ఏమన్నా ఉంది. ఆయన అప్పుడు నేను చూస్తాను. వినిపిస్తే నువ్వు ఎట్లా కనపడతావు ఆయన దృష్టిలో? అసహ్యంగా కనపడకూడదని దైవ భక్తి, సంతృష్టి సహితమైన దైవ భక్తులు బ్రతకటానికి ఇది నేర్చుకో. ఇది నువ్వు నేర్చుకుంటే ఇక అన్న వస్తుంది. కలిగి ఉండ చాలని నీ బ్రతకగలుగుతుంది. దేవుడికి మహిమ కలిగి సరే అని అన్న వస్తాం. ఆత్మీయమైన కోణం పెట్టచ్చు. దేవుడిచ్చే దేవుడిచ్చే రక్షణ వస్తుంది. దేవుడిచ్చే జీవాహారం, దేవుడిచ్చే రక్షణ వస్తుంది. దేవుడి జీవాహారాన్ని ఇస్తుంది ఎందుకు? వస్త్రాన్ని కప్పడానికి. దేవుడికి మహిమ కలుగును. నూతన సంవత్సరం అని నువ్వు ఆనందంతో ఏసైతే నూతనంగా నిన్ను బలపరుస్తుంది. దేవుడికి మహిమ కలుగును. పరిశుద్ధుడైన దేవుడు ఆయన ప్రేమతో వర్ధిల్లటానికి నిన్ను వర్ధిల్లింపజేస్తూ నీతో మాట్లాడుతున్న దేవుడికి ఈరోజు అధికమైన ప్రభుత్వం నిన్ను ఆశీర్వదిస్తుంది. నిరుద్ధి చేస్తుంది. ఏ మాట వింటే నీకు ఆశీర్వాదము ఆ మాట నీకు తెలుస్తుంది. ఏ మాట ద్వారా నువ్వు బ్రతికితే నీకు దీనిలో నీకు ఆశీర్వాదము ఆ మాట నీకు తెలుస్తూ ఉన్న దేవుడికి మంచి కలుగున అని మంచి దేవుడు ఈ శ్వాసంతో మన బ్రతకాలి. దుర్బోధ వయసు మనసు పెట్టాలి. హితబోధం, లాభకరమైన హితబోధం నువ్వు అనుసరించే వ్యక్తిగా, నీకు అన్వయించుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఆ భక్తి నీకెంతో లాభం. ఆ భక్తి నీకెంతో లాభం. దేవునికి మహిమ కలిగిన నిడువని అడవాణి దేవుడిగా ఇంకా ఆయన చెప్తాను. నా జీవితంలో
మన జీవితంలో ఏ సహోదరుని ఏ సహోదరుడైనా ఆయన శిష్యులుగా బ్రతకాలంటే ఆయన మాట వినటం వల్ల, ఆయన మాట వినటం వల్ల ఆయన శిష్యులు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగిన వారు ఆయన శిష్యులు అవుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. మాట వినప్పుడు దేవునికి అసహ్యత వస్తుంది. దేవునికి అసహ్యత వస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు వాక్యాలు మనం గమనించాం. పౌరుని యుద్ధానికి పంపించినప్పుడు అతడు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు అమాలేకుని గొప్పగా నాశనం చేయమని చెప్తుంది. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా వారి యొక్క శక్తిని పెట్టుకున్నారు. అయితే వారు దేవునికి వ్యతిరేకంగా నిలిచారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నువ్వు కలహపడు, నువ్వు మత్తరపడు, నువ్వు వాడితో గొడవపడు, వీడితో గొడవపడు, వ్యతిరేకమైన మాటలు బోధిస్తుంది. వ్యతిరేకతను చూపిస్తున్న దాన్ని బట్టి దాన్ని నాశనం చేయమంటే ఇతర మాట కనుక ఏం చేస్తుంది. మంచి వాటిని పక్కన పెట్టుకున్నాం, చదివిన వాటిని పక్కన పెట్టుకున్నాం, నాశనం చేసినాను వచ్చి చెప్తుంది. ఎవరు చూస్తారు ఈ సంగతి? దేవుడు చూసి రాజుగా ఏర్పాటు చేసి రాజ్యం నుంచి స్థిరపరచాలనుకున్న దేవుడు ఏం చేసి వేరొకరిని ఏర్పాటు చేసి విలువైన మాటలు జ్ఞాపకం చేసి నువ్వు మాట విని ఇంటి వారితో సమాధానపడు, ఇటువంటి వారితో సమాధానపడు. దేవుని నామ మహిమార్థంగా బ్రతుకు. దేవుని నామ మహిమార్థంగా బ్రతుకు. దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున మాటని నడవని దేవుడు మాట వినకపోతే మాటను నిర్లక్ష్యపడుతుంది. మనం అసూయ పడుతుంది, కలహ పడుతుంది, మత్సర పడుతుంది. మనం బ్రతుకుతూ ఉన్నామనుకో దేవుని దృష్టిలో ఈ బ్రతికేమవుతుంది? నువ్వు ఆయన బిడ్డవని ఆయన సంకన పెట్టుకుంటే మన పిల్లలే ఉండాలి. మనం ఎత్తుకుంటున్నాం, సంక పెట్టుకుంటున్నాం. మన మాట వింటే ఇంకా ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళు ముద్దు పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళు హత్తుకుంటూ ఉంటాం. అదే మాటను చూడగలదు. ఓ కలగపడుతూ సుందర బందర చేస్తూ ఉన్నారంటే ఎత్తుకున్న వాడిని కూడా జాగ్రత్త చెప్పాడంట. నన్ను ఎత్తుకున్నాడు, సంతోషం. ఎత్తుకున్న వారిని దించేసే దగ్గరంటే మాట విన అపేతంగా నువ్వు దేవునికి మహిమకరంగా, దేవుని నామ మహిమకరంగా నువ్వు బ్రతుకుతూ ఇది బ్రతుకు. ఈ విధంగా బ్రతుకుతూ దేవుని మహిమపరచాలని తోటి వారికి తెలిసేదిగా నువ్వు బ్రతికించడానికి గొప్ప సంగతి దేవునికి మంచి కలిగిన ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ చేత నేను ఆదరిస్తూ, ఆ ప్రేమ చేత నేను పోషిస్తూ, ఆ ప్రేమ చేత నీకు సమాధానాన్ని కలిగిస్తూ ఆయన మాట్లాడుతూ ఈ వాక్యము దేవుడు, ఈ వాక్యం ఈ దేవుని మాట, ఈ మాటను నువ్వు నిర్లక్ష్యం. ఆ మాటను అనుసరించడానికి మనస్సు పెట్టుకో. మనసు నీకు కుదిరిందా? మనసు పెట్టుకోవటం నీకు కుదిరిందా? నీవే ధన్యం, నీ జీవితమే ధన్యం, నీ జీవితమే ధన్యం. ఆ ధన్యమైన వ్యక్తి అంటున్నాడు అన్న వస్త్రాలతో బ్రతుకుతుంది. ఆయన కలిగి అన్న వస్త్రాలతో పోతే ఇది ధన్యం, ఈ జీవితం ధన్యం అనుకుంది. సంతృప్తి కలిగిన దేవునికి మనం కలుగుతాం. మంచి దేవుడిగా నువ్వు దేవుని మహిమపరుస్తూ అనేకులకు మాదిరికరంగా చెప్తూ ఉన్నది. అనేకులకు దీవెనకరంగా బ్రతకడానికి చెప్తున్నారు. ఈ రోజున మనందరి జీవితాన్ని కూడా ఆయన శ్రేష్టంగా జీవించాడు. నమ్ముతున్న వారు జీవించాడు.
ఆయన గర్జింపు నాకు ఐలాభిషేకమంటున్నాడు. ఈ రోజు నన్ను అభిషేకించేది నా దేవుడు, నన్ను జీవించేది నా దేవుడు, నన్ను పోషించేది నా దేవుడు, నాకు జీవాన్ని పోసేది నా దేవుడు, నన్ను భద్రం చేసేది నా దేవుడు. దేవునికి నువ్వు అనుభవిస్తూ ఆనందించేది కూడా ఆయన మన హృదయాన్ని గొప్ప చేస్తూ దేవునికి కలిగింది. ప్రేమ కలిగిన దేవుని మాత్రమే నువ్వు వెనుక చూడటానికి అసహ్యంగా నువ్వు ఉండొద్దు, చూడటానికి అసహ్యంగానే ఉండొద్దు. ఆయన చూస్తే ఇష్టం పుట్టించిన ప్రాయం నీలో కాదు, ఇష్టం పుట్టించిన ప్రాయం నీలో. ఆయన చూడటానికి అసహ్యం ఎప్పుడు కలుగుతుందంటే భిన్నమైన వాటిని హృదయంలో ఉంచుకున్నాం, వాగ్వాదాలు హృదయంలో ఉంచుకున్నాం, కలసములు హృదయంలో ఉంచుకున్నాం, అసూయలు హృదయంలో ఉంచుకున్నాం, దురభిమాన పాపములు హృదయంలో ఉంచుకున్నాం. చెడిపోయిన మనసులతో కూడా మహిమోన్నతుడైన దేవుడు, నిత్యము ఆశీర్వాదానికి కారకుడైన దేవుడు మన జీవితాన్ని అభివృద్ధికి నడిపించే దేవుడుగా మాట్లాడు. ఇది నువ్వు చెప్పు, నా శాపం చెట్టు వేయబడింది, శాపం చెట్టు వేసుకోండి. దేనితో తెచ్చుకున్న శాపం మత్తరపడి తెచ్చుకోండి, దేనితో తెచ్చుకున్న శాపం అసూలు పడి తెచ్చుకోండి, దేనితో తెచ్చుకున్న శాపం అలగపడి తెచ్చుకుంటున్నావు, దేనితో తెచ్చుకున్న శాపం సమాధాన పడలేక తెచ్చుకోండి. శాపాన్ని చెట్టు వేసుకోండి. మాట దేవునికి కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వాసానికి కట్టైన దేవుని వంటి సాగిపోదుముగా ఆమె అని ఆ మహిమ కలిగిన దేవుడు తన యొక్క రాకడి కొరకు తన రాజ్యముగా సిద్ధపరుస్తూ ఉన్నానని మాట్లాడుతూ, ఆ సిద్ధపడుతున్న రాజ్యముగా దేవుని మాట విని తేజముగాక ఆమె అదే ఇప్పుడే మీరు మాట జ్ఞాపకం చేసే ఆ మూడు మాటల్లో దేవుడు ఎవరైనా చెప్తే జీవము కలిగిన మాట మనం ఈ నోట ఉంటే తలకండి కాదు, ఇది నిన్ను బ్రతికించు, ఇది నిన్ను ఆయన రాజ్యము కొరకు నేను సిద్ధపరుస్తున్నాను. ఆయన రాజ్యముగా నువ్వు సిద్ధపడి దేవునితో సహవాసము కలిగి దేవుని నందు ఆనందమయమైన జీవితానికి నీకు మార్గం చేస్తుంది. అదే సమయంలో ఆత్మీయమైన ఐశ్వర్యం కలిగించి, ఆత్మీయమైన వృద్ధిని నీకు కలిగించి దేవుని దేవుడు చేసిన ధన్యవాదాలు. దేవుని నామ గణపడు మోకాళ్ళు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని అనుమతించే జీవించిన దాకా ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఆయన నేను సంకబెట్టుకున్న దేవుడుగా ఉన్నాడు. నీ హృదయం వచ్చే వరకు, నీ తలని ఇంటికి నిలిచేంత వరకు ఆయన నిన్ను కాపాడి నడిపించే దేవుడు. ఆయన చూపించేస్తే దేవునికి మరొక సాధిస్తారు. స్తోత్రం 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 పరిశుద్ధానికి స్తోత్రం 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 ఎస్ఐయానికి స్తోత్రం ఎస్ఐయానికి స్తోత్రం 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 వాక్యంతో కడుగుతున్న దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రం 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 తల్లిలాగా ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం
అసూయపడుతున్నావా? నువ్వు అసూయపడుతున్నావా? దేవుని వాక్యంకు వ్యతిరేకంగా యేసు అంటున్నాడు, యేసు అంటున్నాడు, యేసు అంటున్నాడు. అసూయలు అసూయలు అసూయలు, కలహాలు విడిచిపెడితేనే పరలోక ద్వారాలు మీకు లేకపోతే ప్రభువా క్షమించు. అసహ్యమైన క్రియలు, అసహ్యమైన తలంపులు, అసహ్యమైన ప్రవర్తన నుంచి దూరం కావాలంటున్నాడు యేసయ్య. పరిశుద్ధుడా నీకు స్తోత్రం యేసయ్య, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా ఘనత ఎక్కించే దేవుడు. దేవుడి దగ్గర నుంచి వస్తేనే ఘనత. అది మనుషుల ఘనత కాదు. దేవుడు ఘనపరిస్తేనే ఘనత. యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధ వాక్కునిచ్చి కడుగుతున్నాం. నీకు వందనాలు. స్తోత్రం ప్రభువానికి స్తోత్రం. Battery is low. Kindly recharge. యేసయ్యానికి స్తోత్రం. యేసు దేవుడు పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధంగానే జీవించాలి, పరిశుద్ధంగానే బ్రతకండి. యేసయ్యానికి స్తోత్రం. ఇష్టముతో నీ దేవుడినై నీ మధ్య నుంచిన దేవుడను అసహ్యంగా బ్రతుకులు మార్చుకోండి. స్తోత్రం యేసయ్య. పరిశుద్ధత నీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్య. నీకు స్తోత్రము యేసయ్య. కడగండి రక్తముతో కడగండి ప్రభువా, కడగండి. పాపక్షమాపణ దయచేయండి ప్రభువా, యేసయ్య. కష్టముగా మా బ్రతుకులు కఠినపరుచుకోకుండా ప్రభువా మెత్తన చేయి ప్రభువా, మెత్తన చేయి నీ ప్రేమతో మెత్తన చేయి యేసయ్య. మంచి బోధకుడుగా, మంచి వ్యవసాయకుడిగా ప్రభువా దున్నుతున్నారు యేసయ్య. ప్రభువా నీకు లోబడి ధన్యమైన జీవితం నీ ప్రభువా ఆశించి ముందుకు సాగాలి. ఆమేన్. ఆయన సమాధాన నేను బలపరుస్తూ ఉన్నాను. ప్రభుత్వ అతిగనులైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన వాసుల సంఘం సిద్ధులుగా ఆయనతో పరవశిస్తూ హృదయానందముతో
ఆయన క్షేమాన్ని అనుభవిస్తూ ఆయన కృపలతో వర్ధిల్లటానికి ఆయన చేస్తూ ఆయన పలుకుని ప్రభుత్వం నిరుపేద స్థితి కట్టుకోవడానికి వస్త్రము లేదా, కడుపు నింపుకోవటానికి ఆహారము లేదా, నేను బ్రతికిస్తానని సెలవిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. నా క్షేమము, నా సమాధానం నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చేదిగా, నీ చీడును తొలగించేదిగా, నీకు నెమ్మదిని కలిగించేదిగా, దైవాత్మక వర్ధనటానికి నా కృప ఆవరించిన సంగముగా దేవుని నామానికి స్థితిగల మహిమలు కలుగునుగాక. నిన్న నేడు సమాధానానికి కారకుడైన దేవుడిగా సకల ఆశీర్వాదాలకు కారకుడైన దేవుడిగా వాక్యమని జీవవాక్యమని ఆయన యొక్క ఆయుధముతో ఆయన యొక్క సాధనముతో దేవుని చేత జీవనకరంగా ఆశీర్వాదకరంగా బ్రతకడానికి నా వాక్యమే నేను బలపరుస్తూ, నేను ఆదరిస్తూ, నీకు క్షేమాన్ని ఇస్తూ, నీకు సమాధానం ఇస్తూ, దైవ శక్తితో వర్ధిల్లటానికి కృపనిచ్చి ఆదరించి పోషించేదిగా నా కృప నా వాక్యముతో జాగ్రత్తగా బ్రతికి రావటానికి, నా మాట విని నూతన బలం పొందటానికి, నా మాట విని దేవుని నామ మహిమార్థంగా వర్ధిల్లటానికి, దేవుని సమాధానముతో, ఇతరులకు తండ్రి సమాధానముతో ప్రేమముగా బ్రతకటానికి నా దక్షిణ హస్తం ఆదుకునే, నా దక్షిణ హస్తం ఆదరించి పోషించే, నా దక్షిణ హస్తం నేను నీకు సాధ్యమించానని ప్రభుత్వం. నా సంగమా, నా ప్రియులారా, ఈ దక్షిణ హస్త బలముతో దేవుని కృపను అనుభవిస్తూ, దేవునితో సాంగత్యం చేస్తూ, దేవుని నామ మహిమార్థంగా వర్ధిల్లుతూ, ఇది దేవుని బాహుబలమని దేవుని కృపను గుర్చి గానము చేస్తూ సంతోషించడానికి జీవిస్తూ ఉన్నానని సెలవిస్తుండగా ఆయన స్థితిగల మహిమలు కలుగునుగాక. నీతి సూర్యుడిగా దేవుని యొక్క ప్రకాశముతో ప్రకాశింపచేస్తూ దైవ కృప చేత అలంకరించబడుతూ సత్య సువార్తకు కట్టుగా నా ప్రియ సంగమా,
నేను నీ తోడు, నీవు నా దానవు. నా కృపను అనుభవిస్తూ ఆనందిస్తూ ఇది దేవుని తోడని తెలుసుకుని బ్రతుకుతూ దేవుని నామ మహిమార్థంగా వచ్చిన దానికి ఆమె కలిగిన ప్రభుత్వం. నువ్వు రోధించిన రోదన, నువ్వు కార్చిన కన్నీళ్లు, నీ జ్ఞాపన ప్రార్థన నీకు జయమిస్తుందిగా, నిన్ను బలపరుస్తుందిగా, నిన్ను ఆదరిస్తుందిగా. నా ఉత్తరాన్ని, నా సమాధానాన్ని నీకు ఇస్తూ ఉన్నాను ప్రభు. సెలవిచ్చిన దేవుని నా ప్రియ సంగమా, నీతితోను దేవుని యొక్క ఆత్మ ప్రసన్నతతోను దేవుడు లేడు, దేవుడు లేడు అనే ప్రజలకు దేవుడు నాడు చెప్పి ఆయనకు మహిమకరంగా బ్రతకడానికి సెలవిచ్చిన దేవుడిగా నా సంగమా, పేరు పేరున దైవ కృపకు పాత్రులుగా ఆమె పలుకుదామని సెలవిస్తున్నాను. కోటాను కోట్ల భక్తుల చేతను, దూతల చేతను పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానాన్ని చేస్తున్న దేవుడు ఈరోజు పరిశుద్ధతనే కలిగి దేవుని యొక్క వైరాగ్యముతో, దేవుని యొక్క దీపకాంతితో ఏజరిల్లు సంగమా. దేవుడిచ్చిన ఈ శుభవచనాల బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి ముందర